వ్యూవర్స్, వెల్కమ్ టు ఆస్టార్ టీవీ. నేను మీ విజ్జు. ఇప్పుడైతే మనం మామిడి తోటలో ఉన్నామండి. పిల్లలు ఫ్రూట్స్ తినమంటే మారాన్ చేస్తూ ఉంటారు. అదే మ్యాంగో ఇవ్వండి అసలు వద్దు అననే దాకా తింటూనే ఉంటారనమాట. మరి మామిడి పళ్ళు తోట అంటే సమ్మర్ వచ్చేసింది, మరి చాలా అందరైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాయి, ఇంకా హెవీగా స్టార్ట్ అవ్వడానికి ఒక 15 డేస్లో తోట దిగుబడి అయితే మొత్తం వచ్చేటట్లయితే ఉంది. మనం ఇప్పుడు మామిడి పండ్ల తోటలోనైతే ఉన్నాము. రైతులను అడిగి అసలు ఏ విధంగా ఉంది పంట, ఆ దిగుబడి, ఆ విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను, రండి. బస్ ఇప్పుడైతే మనం మామిడి తోట దగ్గరికి వచ్చేసామని చెప్పాను కదా, మరి మన వద్ద అయితే రైతు ఉన్నారనమాట. అంటే దీనికి ఒక తెగులు రావడం జరిగింది పంటకి, అందుకని చెప్పేసి పిచికారీ చేస్తూ ఉన్నారు. మీ పేరండి? నా పేరు రమణ అండి. ఓకే, ఇప్పుడు మీరు దేనికి స్ప్రే చేస్తున్నారు? కాయకి దోగ రాకుండా కొడతాను మందండి. మామూలుగా పూత దశలో ముందు కొడతారు కదా, అవి అయిపోయాయి? అవి అయిపోయండి. మళ్ళీ ఇప్పుడు కాయ ఏ దోగ రాకుండా చెత్త ఏ డూలు గీలు లేకుండా కొడతానండి. ఓకే, అంటే ఇప్పుడు దిగుబడి ఇంకెన్ని రోజులకి వచ్చింది? మీరు ఇంకొక 10 రోజులు వచ్చేస్తుంది. 10 రోజులు 10 రోజులు వచ్చేస్తుంది. ఈ సంవత్సరం పంట ఎలా ఉంది? మా పంటలు ఈ సంవత్సరం ఎక్కువ లేవండి. ఎక్కువ లేదు, ఎక్కువ తక్కువ ఈ సంవత్సరం. అంటే మీరు అసలు పంట స్టార్ట్ అయిన దగ్గర నుంచి సంవత్సరంలో అంటే ఎన్నిసార్లు కలుపులు తీయటం గానీ లేకపోతే నీళ్లు పెట్టడం గానీ ఇలా చేస్తారు? నీరు 3 సార్లు పెట్టామండి. నీరు సార్లు 4 సార్లు మందు కొట్టామండి. పెట్టుబడి ఎంత అయింది ఎకరానికి? ఎకరానికి అవుద్దండి ఒక 30,000 అంత అండి. ఎకరానికి 30. ఇప్పుడు మీరు కౌలుకు తీసుకుంటారు కదా, ఎకరానికి కౌలు ఎంత వేస్తారు? ఎకరానికి 10,000 అండి. 10,000. 10,000. మరి 10,000 కౌలు, మీరు కౌలే చేసుకుంటారా, సొంత పొలం ఏమైనా? లేదండి, కౌలుకే చేసుకుంటాం. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? ఒక 6-7 ఎకరాలు చేస్తాను. 7 ఎకరాలు కౌలుకు తీసుకొని 70,000 డబ్బులు కడుతూ ఇప్పుడు మరి మీరు ఎంత పెట్టుబడి పెడతారు? పంట వస్తే అమ్ముకుంటాం అండి. ఓకే, ఇప్పుడు ఒకసారైనా అమ్మారా పంటని? ఒకసారి అమ్మామండి. ఒకసారి ఆల్రెడీ వచ్చేసింది. పండుగలు అమ్మామండి. పండుగలు ఎంత ఒకసారి వచ్చింది? ఎన్నిసార్లు కోత చేస్తారు? అది చెప్పండి, అది గవర్నమెంట్ మార్కెట్ రేట్ని పెట్టి వేస్తారండి. ఇప్పుడు మీరు సంవత్సరానికి ఎన్ని కోతలు కోస్తారు? ఒకసారేనండి. ఒకసారితో అయిపోద్దండి మామిడికి. అంటే ఇప్పుడు బాగా పెద్దవి ఉన్నాయి, బాగా చిన్నవి ఉన్నాయండి. అవి ఒకసారి ఉండాలంటే కొద్దిగా పళ్ళు పడిన దాకా మేదకాయ కిందకాయ వెనక నుంచి ఆ కాయ దిగిపోద్దండి. ఒకసారి 2 సార్లు కోసుకున్నాం అంటే పెద్ద కాయలు కోసి చిన్నకాయ మళ్ళీ 2 సార్లు దింపడికండి. ఓకే, అంటే ఒక్కసారికి మాత్రమే. మరి మీకు లాభంగా ఉందా ఈ పంట, లేకపోతే నష్టంగా ఉందా? ప్రభుత్వం నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారు? ఈ సంవత్సరం అయితే నష్టాలండి. ఈ సంవత్సరం అయితే 1 లక్షలు ఎక్కడ మామిడికాయలు కాయనిది అంతా బంగినపల్లి పోయిందండి. బంగినపల్లి అయితే పోయిందండి అంతా. అంటే ఏ మామిడికాయ బాగుంది? పనుకులే ఉందండి. బంగినపల్లి అయితే రేటు బాగా ఉన్నది కానీ లేదండి, కాయ లేదండి. కాయ లేదు. అయితే అలా ఉంది. మరి ఇప్పుడు మీరు దిగుబడి వచ్చిన తర్వాత ఎక్కడ అమ్ముతూ ఉంటారు? బరంపురం అమ్ముతామండి. బరంపురము ఎక్స్పోర్ట్ తోటికి వెళ్తాం. అక్కడ మార్కెట్ ఏజెంట్లు అమ్ముతారా లేకపోతే మార్కెట్ యార్డ్ లోనా? మోహన్ రావు అన్నుడు బరంపురంలో అమ్ముతాడండి. వాళ్ళకి మీకు ఎప్పటి నుంచో వ్యాపారం ఉందండి. పంపించిస్తే వాళ్ళు ఫోన్ పే కూడా వేస్తారండి. ఏంది ఇంత ఎండకు వచ్చావు, ఏం చేస్తున్నావు మామిడి తోటలో? నీళ్ళు తోలుతారు, మామిడి తోటకే నీళ్ళు మందు కొడతాను అండి. ఓపిక ఉందా? టెన్షన్ వస్తుందా? టెన్షన్ ఇప్పుడు నీళ్లు మోయటానికి వచ్చా లేకపోతే పట్టుకోవడానికి? మా పిల్ల మోసేస్తుందండి, మేము అక్కడ నిలబడ్డమే. ఓకే, మరి ఈ సంవత్సరం పంట ఎలా ఉంది? పంట దెబ్బ అయిపోనండి, లేదు ఓపికగా. ఎక్కడ పనుగులు పుంజులే, సోనరేఖ బంగినపల్లి మరి ఎక్కడ లేదు. అంటే బంగినపల్లి సువర్ణరేఖ అయితే పంట అసలు పండలేదు, పలుకులు అయితే కొంచెం ఉన్నాయి. ఓకే, అంటే నీ చిన్నప్పటి నుంచి మామిడి తోటేనా, వేరే పంటలే? మరి ఏదో పంట లేదమ్మా, ఎక్కడ భూములు లేవు మాకు. ఎక్కడో శిస్తు దున్నుకుంటే ఊరి పంట నేర్పది లేదు, కౌలుకి చేయటమే. కౌలే. చిన్నప్పటి నుంచి రైతుగానే పనిచేస్తున్నా, ఏమన్నా సంపాదించావా? లేదమ్మా. ఏటి లేదు. ఎంతమంది పిల్లలు? ఒక్కడికేనమ్మా, ఆడికి 4 ఆడవాళ్ళు. ఓకే, 4 మనవరాళ్ళు. అయితే చదువుకుంటున్నారా? చదువుతారు, ఇద్దరు పెళ్లి అయింది. అందుకే ఈ విషయం తెలుసో లేదో మరి నాకు తెలియదు అనమాట. ఇప్పుడు ఇక్కడ దీనికి స్ప్రే చేయడానికి అయితే మామిడి పళ్ళకి ఒక తెగులు వస్తే మామూలుగా ఇక్కడ ఫెర్టిలైజర్స్ తో పాటు మనం
వాష్ చేసుకోవడానికి, బట్టలు వాష్ చేసుకోవడానికి టైడ్ అంటాం కదండి, అదైతే యాడ్ చేశారు. తేటకు వస్తుంది. ఇప్పుడు ఇది ఎవరు చెప్పారు ఇలా సర్ఫ్ యాడ్ చేయాలని? మామూలు మామిడికాయ మందులు అమ్మిన వాళ్ళు అండి. ఇలాగా సర్ఫ్ యాడ్ చేసి ఇప్పుడు కాయలు దించేటప్పుడు కాబట్టి అవి కొడితే తేటకు వస్తుంది కాయ. ఓకే. అంటే ఉన్న మచ్చ అంతా పోయి నీట్ గా వచ్చింది. ధూళి పడుతుంది కదమ్మా చిన్న మకరన్నాక, అది కడిగేద్దాము నీట్ గా అంతే. వాటర్ ఇది ఎన్ని సంవత్సరాలు బట్టి ఇలా సర్ఫ్ వేస్తున్నారు? 2 సంవత్సరాల కంచి. 2 సంవత్సరాలు. ఇంతకు ముందు అయితే ఎంత ముందు లేదు, ఎంత ముందు గంజిపోక వేసేవారు. ఓకే ఓకే. నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే సర్ఫ్ మనం బట్టలు ఉతకడానికే కాదు, మామిడికాయ మీద ఉన్నటువంటి అంటే ఇప్పుడు ఏదైనా మచ్చ వచ్చినప్పుడు దాటిని రిమూవ్ చేయడానికి కూడా యూస్ చేస్తున్నారని అయితే తెలిసింది. మామూలుగా దీని పేరండి? ఇది టాప్ అండి. ఇది అల్టిమో అనేటువంటి ఒక ఫెర్టిలైజర్స్ తో పాటు అది ఒక కప్ యాడ్ చేశారు. అలాగే ఒక సర్ఫ్ ప్యాకెట్ అయితే యాడ్ చేసి ఈ డ్రమ్ నిండా నీళ్లు పోసి దీన్ని ఇప్పుడు ఈ మామిడి చెట్లకి అయితే పిచికారీ చేస్తూ ఉన్నారనమాట. చూపించినట్లు టైడ్ సర్ఫ్ అయితే వాడుతున్నారు కదండి స్ప్రే చేయడానికి. అది దేనికంటే ఇప్పుడు ఇక్కడ ఆకులు చూసారు కదండి, మామిడి చెట్టు ఆకులు. ఈ ఆకులు అయితే ఈ ఒక దోమ వల్ల అయితే దాని యొక్క గుడ్లు ఇవన్నీ కూడా ఆకుకి తెగులు వచ్చేసింది అనమాట. ఇది క్లియర్ అవడానికి అనమాట. ఇది క్లియర్ అయిపోతే ఆటోమేటిక్ గా చెట్టు యొక్క మనకి కిరణజన్య సంయోగ క్రియ అంటాం కదా, దాని వల్ల ఇవి పచ్చగా అయ్యి తర్వాత దానికి కాయాల్సినటువంటి కాయలు కూడా చాలా హెల్దీగా ఉంటాయి మనం తినడానికి కూడా. అందుకని చెప్పేసి ఈ తెగులు పోవడానికి అయితే ఒక ఫెర్టిలైజర్స్ తో కలిపి సర్ఫ్ కలిపి అయితే ఇది తెగులుకైతే వాళ్ళైతే పిచికారీ చేస్తూ ఉన్నారు. చూసారు కదండి. అంటే మనతో పాటు అయితే మామిడి రైతు అయితే ఉన్నారనమాట. ఈ సంవత్సరం దిగుబడి తక్కువగా ఉంది బంగినపల్లి అయితే అని చెప్తూ ఉన్నారు. అలాగే కొంతమేర తెగుళ్ళు రావటం వల్ల దిగుబడి తగ్గడం వల్ల ఆదాయం అయితే మాత్రం ఈ సంవత్సరం అయితే అంతంత మాత్రంగానే ఉంది మామిడి రైతుకి అయితే తెలియజేస్తూ ఉన్నారు మీ విజ్జు ఆర్ట్ స్టార్ టీవీ.